అందరూ అయితే ఎస్ఐఆర్ ఫామ్స్ ఫిలప్ చేశారు కదా! సో, న్యూ ఓటర్ ఐడీ అనేది రిలీజ్ అయిందనమాట. అందులో మీ నేమ్ ఉందా లేదా ఎలా చెక్ చేయాలో నేను ఇప్పుడైతే మీకు చెప్పేస్తాను. వీడియోని ఒకసారి ఎండ్ వరకు చూసేయండి. ముందైతే మీ ఫోన్లో ఉన్న గూగుల్ని ఓపెన్ చేయండి అండ్ అందులో ఓటర్ అని సెర్చ్ చేయండి. అక్కడ మీకు ఓటర్ అనే వెబ్సైట్ వస్తుంది కదా! సో, అదైతే ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ మీకు ఇట్లా వస్తుంది అండ్ అక్కడ మీకు సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అని వస్తుంది. అదైతే ఓపెన్ చేసుకోండి. అక్కడ మిమ్మల్ని మీ ఎపిక్ నెంబర్ అడుగుతుంది అండ్ క్యాప్చా అడుగుతుంది, స్టేట్ కూడా అడుగుతుంది. ఇవన్నీ ఎంటర్ చేశాక మీకు అక్కడ పార్ట్ అని, పోలింగ్ స్టేషన్ అని చూపిస్తుంది కదా! అవైతే గుర్తుపెట్టుకోండి అండ్ మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి గూగుల్ ఓపెన్ చేసి ceo.nic.in తెలంగాణ అని మీరు వెబ్సైట్ ఓపెన్ చేశాక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ 2026 అని వస్తుంది. అది ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అయితే ఇట్లా వస్తుంది అన్నమాట. సో, అక్కడ మీరు మీది డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ కాన్స్టిట్యుయెన్సీ కూడా సెలెక్ట్ చేసుకోండి అండ్ అక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసుకోండి. క్యాప్చా ఎంటర్ చేసుకున్నాక మీరు కొంచెం కిందికైతే స్క్రోల్ చేస్తే మీకు అక్కడ పార్ట్ నెంబర్ అండ్ పార్ట్ నేమ్ అని కనిపిస్తుంది కదా! అక్కడ సెర్చ్ దగ్గర నేను ఇందాక మిమ్మల్ని ఒక నెంబర్ గుర్తుపెట్టుకోమన్నాను కదా! అక్కడ ఆ నెంబర్ మీరు ఎంటర్ చేస్తే సో, మీరు ఆ ఆప్షన్ అనేది అక్కడ వస్తుంది. అది సెలెక్ట్ చేసుకున్నాక పీడిఎఫ్ అడుగుతుంది. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీకు అక్కడ మీ ఓటర్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట. సో, అందులో మీ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి.